ఎటకారంగా ఉందేంట్రా? ఒక్క టికెట్ కూడా బుకింగ్ లేదు, హౌస్ఫుల్ బోర్డు పెట్టేశావు. కొంప తీసి ఎవరికైనా టికెట్లన్నీ బ్లాక్ లో అమ్మేశావా? అవునండి, టికెట్లన్నీ మొత్తం హుడే కొనేసాడు. ఒరే మన ఊళ్ళో అంత వస్తుంది ఎవడరా? ఇదేమా ఊరు ఈ ఎండగండి. డొక్కు సైకిల్ మీద వెళ్తున్నా కదా అని డబ్బులు లేవు అనుకోకండి. కనుసూ మేరలో కనిపించేవన్నీ మా పొలాలే, కనిపించడవన్నీ ఊళ్ళో వాళ్ళ పొలాలు. ఇదేమా ఇల్లు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ రాజుగారి ఇల్లు అంటారు. ఈయనే రాజుగారు, మా తాత పెద్ద బంగారు రాజుగారు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, మా తాతగారి పేరే నా పేరు. కానీ అందరూ ముద్దుగా రే బంగారం, కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రా. అయ్యా చేపల చెరువుల డబ్బులండి. డబ్బంటే చేతులు మారేది అంటారు, కానీ తరాలు మారినా సరే లెక్కెడితే ఎంతో చెప్పలేనంత, ఒక చోట పెడితే దాచుకోలేనంత సంపాదించారు. అయ్యా అయ్యా 1 రూపాయి దానం చేయండి అయ్యా. అయ్యా అమ్మ అమ్మ దానం చేయండి తల్లి, దానం చేయండి తల్లి. అమ్మ దానం చేయండి అమ్మా. అయ్యా రాజుగారు దానం చేయండి అయ్యా. రాజుగారు 1 రూపాయి దానం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. అరే, దేవుడికి దండం పెట్టుకుంటే ఫ్రీగా వచ్చే పుణ్యం నీకు డబ్బులిచ్చి కొనుక్కోవాలేంట్రా? వెళ్ళరా తాత, రూపాయే కదా, ఇవ్వచ్చుగా. రూపాయి పాపాయి లాంటిది, దాన్ని పెంచి పెద్ద చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే ఆడి చేతిలో పెట్టకూడదు. ఒకటి గుర్తెట్టుకోరా, డబ్బున్నోడు బతికి సత్తాడు, డబ్బు లేనోడు బతకలేక సత్తాడు. ఏట అర్థమైందా? ఎక్కు. నానా ఏట్రా? కారు బాగా పాతదైపోయింది నాన్న. దీని గేరు సరిగ్గా పడదు, బ్రేకు సరిగ్గా పడదు. నీ చిన్నప్పుడు ఇదే కారు, నా చిన్నప్పుడు ఇదే కారు, ఈడి చిన్నప్పుడు కూడా ఇదే కారా. కొత్త కారు కొందాం నాన్న. రేయ్, దేని మీదైనా ఖర్చు పెడితే 10 పైసలు లాభం అయినా రావాలి, లేకపోతే 5 పైసలు వడ్డీ అయినా రావాలి. ఖర్చు మాత్రం రాకూడదు రోయ్. పోనీరా. సారీ ప్రెసిడెంట్ గారు, ఎవరిని కాపాడలేకపోయాం. పెద్ద ఒకరు కొన ఊపుడుతూ ఉన్నారు. ఎంత సంపాదించి మాత్రం ఏం ఉపయోగం? కుటుంబం అంతా ఒకేసారి పోయారు. డబ్బుంటే సరిపోద్దా? దాన్ని అనుభవించడానికి అదృష్టం కూడా ఉండాలి. తాతయ్య, ఏడవకు, ఇంకెప్పుడు ఏడవకూడదు. మా జీవితం అంతా సంపాదించడానికే సరిపోయిందిరా. వెనక్కి తిరిగి చూసుకుంటే జేబులో డబ్బులు తప్ప జ్ఞాపకాలే లేవు. జీవితం అంటే సంపాదించడం కాదు, అనుభవించడం అని ప్రాణం పోతుంటే కానీ అర్థం కాలేదురా. ఇక నుండి మేము లేవని బాధపడకు, ఏదో జరుగుతుందని భయపడకు. అనుభవించరా, బాగా అనుభవించు. అనుభవిస్తూనే సినిమా సూపర్ హిట్ కొట్టండి. వీడి తాత చచ్చే వరకు సంపాదించిపోయాడు, వీడు దాన్ని చచ్చే వరకు అనుభవిస్తూనే ఉంటాడు. ఈడిప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు పెద్ద అయ్యాక ఏమవుతాడో.
ఇద్దరు కలిసి తిందాం. అలాగే అలాగే. కొంచెం పప్పేయన్నా. అది పప్పే. ఏం చూస్తా ఉండవురా? ఏ రాజు, బాబాయ్ ఆ, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారా? వెళ్దాం పద. ఇదిగో సూరిబాబు, ఈరోజు చెన్నై ఫేవరెట్ అయ్యా. ఆల్రెడీ టిప్ వచ్చింది. నా పేరు మీద 50 కాసే, నేను చూసుకుంటా. లెక్కల తర్వాత చూద్దాం. సార్ ఏంట్రా ఇది? నీ వయసుకే బెట్టింగ్ కేసులోనో టీజింగ్ కేసులోనో లోపలికి రావాలి కానీ ఈ కేసు ఏంట్రా? ఆ? బెయిల్ వచ్చింది, సంతకం పెట్టు. పెట్టరా. రేయ్, తాతలిచ్చిన ఆస్తుంది కదా అని చెప్పి నేనేం చేసినా చెల్లుద్ది అనుకుంటే లైఫ్ ఇట్టాగే తిరగడిపోద్ది ఆటోమేటిక్గా. ఎలా? ఉంటాను సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా? బెల్ట్ సార్. పెట్టుకున్నాగా. ఆ బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. ఏంటయ్యా ఎప్పుడు చూసినా తొక్కలో రూల్స్ అని చెప్తూ ఉంటావు? మీరు ఏం చేస్తారు సార్? కంపెనీ ఏం చెప్తే చేసుకుంటూ పోవడం మా పని. మీరంతా కోఆపరేట్ చేయాలి సార్ మాకు. పెట్టుకుంటాలే కానీ గేడిది. మీరు ఎన్ని చెప్పిన వాట్ హ్యాపెండ్ యా? ఒక్క నిమిషం మేడం. ఏం చేస్తాం, పెట్టుకుంటాం. ఓపెన్ ఓపెన్. మేడం మేడం మేడం, సారీ మేడం, నో హెల్మెట్ నో ఎంట్రీ. కొత్త రూల్స్ మేడం. 30 minutes పట్టింది స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి. హెల్మెట్ పెట్టుకోమంటావేంటి? గేట్ ఓపెన్ చేయి. నైస్ హెయిర్ స్టైల్ మేడం, థ్యాంక్స్. బట్ నో హెల్మెట్ నో ఎంట్రీ. ఉంచు సీసీ కెమెరాస్. ఉంచు. సారీ మేడం. సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని ప్రతి ఒడు పోలీసు ఫీల్ అయిపోతాడు. నెలకొండి ఫేస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓవర్ యాక్షన్ చేయకే. గేట్ ఓపెన్ చేయి. వెళ్ళండి అమ్మా. ఓరు బాబాయ్. కాఫీ. థ్యాంక్స్. నాకొచ్చిన కోపానికి వాడిని చంపేద్దాం అనిపించింది. ఐ హేట్ సెక్యూరిటీ గార్డ్స్. సరే తీ. అయినా నీ కర్లీ హెయిర్ అంటే ఎందుకే అంత చిరాకు? ఐ హేట్ నూడిల్స్. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వచ్చిన లిస్ట్ మొత్తంలో నాకు వాడే మస్తు అనిపించిండు. వానికి నాకు అన్ని మ్యాచ్ అయినాయి, సేమ్ టు సేమ్. కంగ్రాట్స్. థ్యాంక్స్. పేరు? ప్రేమ్. ఏజ్? సేమ్. కలర్? సేమ్. హైట్? సేమ్. మరి ప్యాకేజ్? అరే సేమ్ రా బాయ్. అయినా గివన్ ఎందుకు అడుగుతున్నావు? సేమ్ టు సేమ్ ఉండడానికి. నువ్వేమన్నా చీర మీద మ్యాచింగ్ బ్లౌజ్ కొంటున్నావా? ఇప్పుడు ట్రెండ్ అంతా మిస్ మ్యాచే. అర్థం కాలే. చేసుకునేవాడు మనకన్నా ఎప్పుడు హైట్లోను, వెయిట్లోను, కలర్లోను, అన్నిట్లోనూ ఒక స్టెప్ హైలో ఉండాలి. అయినా గిదేం లెక్కే. పెళ్ళయ్యాక ఏదైనా అందకపోతే రొమాంటిక్గా అందివ్వాలి. గుడి మెట్లో ఎక్కలేకపోతే ఎత్తుకుని మరీ తీసుకెళ్ళాలి. మన వెయిట్నే కాదు, హెడ్ వెయిట్ని కూడా వాడే మోయాలి. ప్రాపర్గా ప్రాపర్టీ కొనాలి. పర్ఫెక్ట్గా మన పేరు మీద పెట్టాలి. వాడు కింగ్ అయి ఉండాలి. కుర్చీలో మాత్రం మనమే కూర్చోవాలి. వాడే కాల్ చేస్తుండే. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. స్పీకర్ పెట్టు.
ఏ హాయ్, ఇప్పుడే మీ మామ్తో మాట్లాడాను. ఈవెన్ యూ టూ డోంట్ లైక్ కాఫీ అంట కదా. యు నో వాట్, మీ టూ, సేమ్ టు సేమ్. వాట్? సేమ్ టు సేమా? యా. డోంట్ కాల్ మీ అగైన్, ఐ కిల్ యూ. ఆర్ యూ షూర్? లైఫ్ లైన్ నీ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అయితే అంటావా? లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ క్యాల్కులేషన్స్ అండ్ ఐ యామ్ నెవర్ రాంగ్ అబౌట్ ఇట్. गार्ड थम गार्ड सामने सलूट करना सलूट सलूट गार्ड विश्राम सावधान स्टैंड ఒరే పందెనాయాల ఏల్సిన అటుపక్కల ఎగ్రా తీరా కాలు పంది గురించి నువ్వునే మాట్లాడుకోవాలి మరి. తీరా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త బ్యాచ్ అందరికి కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ అంటే ఓనర్ రాగానే సెల్యూట్ కొడదాం, వెళ్ళిపోగానే దమ్ము కొడదాం, ఎవడు చూడనప్పుడు కూర్చొని కునికేద్దాం అంటే కుదరదు. కంటికి నిద్ర వదలాలి, ఒంటికి బద్ధకం వదలాలి, కనుచూపు మేర నిఘా పెట్టాలి. ఒరే నీకు పక్కన నేనే కనపడను, మళ్ళీ నీకు నిఘాలు మేఘాలు ఏడ కనపడతారా? దేశానికి సైనికుడు సెక్యూరిటీ, రాష్ట్రానికి పోలీస్ సెక్యూరిటీ అయితే మిగిలిన గుళ్ళు బళ్ళు సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ ఒక్కటేంటి, వాళ్ళు దాచుకునే బ్యాంకుల నుంచి గీక్కునే ఏటీఎంల వరకు మన సెక్యూరిటీయే సెక్యూరిటీ. పోలీస్ అయినా పిలిస్తే 10 నిమిషాలు ఆలస్యంగా వస్తాడేమో గాని సెక్యూరిటీ అనగానే క్షణాల్లో వచ్చేవాడే సెక్యూరిటీ. సీనియర్ సిటిజన్లందరూ ఏటీఎంస్ పక్కకు రండి. సీనియర్ సిటిజన్స్ మిడిల్ ఏజ్ వాళ్ళంతా సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ ఈ పక్కకు రండి. అలా చూడబాక, వయసు చిన్నదే, సైజే కొంచెం పెద్దది. మీ యంగ్ బ్యాచ్ అంతా ఐడిఎం సాఫ్ట్వేర్ కంపెనీ. నేనెప్పుడు మిమ్మల్ని సీసీ కెమెరాలో చూస్తూనే ఉంటా. హాయ్ హాయ్ అండి. దర్శన్, సుదర్శన్ ఫ్రమ్ నెల్లూరు. రాజండి. గోదావరి కదా. అర్హతకు తగ్గ జాబ్ దొరకకపోయినా వయసుకు తగ్గ ప్లేస్ దొరికింది. ఎస్ 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 ఎస్. ఎందుకురా అంత ఆనందం? ఓ సాఫ్ట్వేర్ ఇక్కడ హైఫై వాళ్ళు వైఫై సెట్టింగ్లు స్వర్గానికి బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉంటది. హెడ్ ఆఫీస్ అయినా బ్రాంచ్ ఆఫీస్ అయినా మనం ఉండేది గేట్ బయటరా, అది గుర్తుపెట్టుకో. మనం అందరిలాగా కాదులే. సార్ ఇది నో స్మోకింగ్ జోన్ సార్, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదండి. హూది ఎల్లరు టు టెల్ మీ స్మోకింగ్ ఎక్కడ చేయాలో మాకు తెలీదా? ఏది ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో ప్రతి ఒక్కరు మాకు చెప్పి ఊడే. గెట్ ద ఫక్ ఆఫ్ హియర్. లోపలాడు సరిపోదన్నట్టు మళ్ళీ ఈడొకడు ప్రతి ఒక్కరు నాకు చెప్పి ఊడే. ఛీ. ఏందిరా వాడు తిట్టాడని ఫీల్ అవుతున్నావా? నేనేమన్నాను రా, కాలు కలిని పిల్లే గుర్తున్నాడు. వీడు చాలా బెటర్ రా. ఆ పక్క బ్లాక్ కొడు చూడు, గోపగలు కొట్టేసాడు. ఎట్టి కొట్టాడు. ఏందోరా ఇలా సాఫ్ట్వేర్లు అంటే సాఫ్ట్ గా ఉంటారేమో అనుకున్నా. వీళ్ళేంద్రా ఇంత హార్డ్గా ఉన్నారా? డ్యూటీ ఎలా ఉంది ఇక్కడ? కష్టంగా ఉంది సార్. కష్టపడండి రా, ఇవన్నీ తప్పు. అలాగే సార్. సార్ సార్ ఏరా ఫీల్ అవుతున్నారా? అంటే సార్ అరే వాళ్ళకి మన మీద పర్సనల్ గా అలాంటి కోపం లేదురా. అమెరికాలో ఉన్న హెడ్ ఈ హెడ్ మీద పడతాడు, ఈ హెడ్ వీళ్ళ మీద పడతాడు, వీళ్ళేమో సిగరెట్ మీద పడతారు. ఆ టైంలో మనం ఫింగర్ పెట్టామనుకో వాళ్ళు మన మీద పడతారు. ఎదుటి వాడు నచ్చితే కలుపుకుపో, నచ్చకపోతే సర్దుకుపో, ఎలాగోలా ముందుకు సాగిపో. అది నిన్ను పెళ్లి చేసుకున్న జీవితంలో చేసిన పెద్ద తప్పు. రెండో తప్పు ఈడి దగ్గర పనిచేయడం. తప్పు నీది కాదే,
ఆడిది కాదు నాది నాది దీన్నమ్మా చేసుకో దీన్నమ్మా ఇంకా ఈఎంఐ కూడా తీరలేదు ముక్కలైపోయింది రిపేర్ కూడా పనికిరాదు రే మావా ఎరా టీ తాగుతావా నో కొన్ని కాఫీ నో న్యూ డ్రెస్ అయ్యి బాబోయ్ ఎరా కలకలాడిపోతున్నావు కొత్త బట్టల కొత్త బట్టలే కాదు బ్రాండెడ్ కూడా 1 month శాలరీ దాపెట్టి మరీ కొన్నా యుఎస్ పోలా అంత పెట్టుకోవడం అవసరమా టైం వాళ్ళకి ఇక్కడ ఉండిపోయాను గానే లేకపోతే మన రేంజ్ ఎక్కడో ఉండేది మనం చదివిన చదువుకి సెక్యూరిటీ గార్డ్ ఎక్కువ గ్లాస్ పెట్టేసి వస్తా ఉండు లోక జ్ఞానం తక్కువ ఎట్ట బతుకుతాడో ఏమో యుఎస్ పోలా ఏంట్రా అదిరి పోలా యుఎస్ పోలా ఏయ్ మీకు ఇప్పుడే తెలియదు ఏజ్ ఉంది కదా సారీ సార్. సారీ రోడ్డు మీద చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు బట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు నాలాగా బ్రాండెడ్ బట్టలు మాత్రం వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చూసుకోపోలేదా సార్ ఆఫీస్ టైం అయిపోతుంది సార్ చూసుకోలేదు సార్. అయినా నాకు తెలియదు ఆర్సీ ఆ లైసెన్స్ అదేందా సొల్యూషన్ రెవల్యూషన్ సార్ పొల్యూషన్ పొల్యూషన్ తిత్తి బయటిది నేను చెప్తానే ఉన్నా మెయిన్ రోడ్ మీద పోదామని ఇప్పుడు చూడు నువ్వు సోదాపు యుఎస్ పోలా ఇక్కడ నువ్వు చూపించు ఆర్సీ లైసెన్స్ సార్ అవన్నీ లేవు సార్ ఐడియా ఉంది. తొక్కలో ఐడియం కార్డు వేసుకొచ్చి జనాన్ని చంపేద్దాం అనుకుంటున్నావా తొక్కలో ఐడియం ఏంట్రా మన ఐడియం మేము కూడా ఐడియామేనండి అయితే ఒకే కంపెనీ కదరా వదిలి ఒకే కంపెనీ అయితే మాత్రం వదిలేస్తావా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారో మర్చిపోయావా మనం కాపలా కాసేటప్పుడు వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఒకే కంపెనీ కాబట్టి వదిలేస్తున్నా వృత్తి ధర్మం బయలుదేరండి థ్యాంక్ యూ. దాని ఉందండి బురద నాకు థ్యాంక్స్ వాడికా ఆగరా అయినా ఏంటండి మీరు బురద ఆడి మీద పడి తిన్నాడు అంత ఫీల్ అయ్యాడు అదే మీరు బురదలో పడి ఉంటే ఏమయ్యేది అందుకనే హెల్మెట్ ఉండాల్సింది ఎక్కడ కాదు ఎక్కడ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏం పర్లేదండి బాయ్. ఎంతకు చెప్పడం మర్చిపోయినరా బట్టలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇదేదామా చేసింది చాలు పదా నమస్తే సార్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అరే మీరేం తిక్క చేయకుండా సార్ నేను ఉన్నా కదా నేను చూసుకుంటా మీరు ఓన్రీ. మాణిక్యం ఇవ తీసుకో. అన్నా బేరం వచ్చింది.
వీళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్. మన నిత్యావసరాలు తీర్చడానికి మనుషులు ఉన్నట్టే మన పగం తీర్చడానికి వీళ్ళు ఉన్నారు. గనియన్ గ్యాంగ్. మనుషుల మధ్య ఒకరికొకరు సంబంధం లేనట్టు మామూలుగా బతికేస్తుంటారు. సుపారీ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళంతా కలిసి చూడగలుస్తారు. వీళ్ళకి సంపమ్మనుడి రివెన్స్తో కానీ సత్యవోని ఎమోషన్తో కానీ పనిలేదు సార్. ఒక్కసారి సుపారీ తీసుకున్నాక ఎవరినైనా సరే ఎక్కడైనా వేసేస్తారు. ఒకవేళ దొరికిపోతే నా పేరేం బయటికి రాదుగా. వాళ్ళ పానం పోయినా పేరు గిట్ట బయటకు చెప్పారు. నువ్వు ఊకే టెన్షన్ పడకు సార్. చిల్డప్ అవు. చేర్స్. హలో, హలో, ఎక్కడే? ఒంట్లో బాగాలేదు, నేను రూమ్కి వెళ్తున్నా, నువ్వు బైక్ తీసుకొచ్చే. సరే, బాయ్. ఓకే బాయ్. ఏంటి ఇటు వెళ్తున్నావు? వెళ్ళాల్సింది అటు కదా. మేడం మీరు షేర్ బుక్ చేశారు మేడం. షిట్, కంగారులో చూసుకోలేదు. మొత్తం నేనే పే చేస్తా, ముందు నన్ను డ్రాప్ చేయండి ప్లీజ్. సారీ మేడం, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. అయినా లొకేషన్కి వచ్చా మేడం. సార్ లొకేషన్లో ఉన్నాను సార్. మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడ ఉన్నానండి? ఎక్కండి సార్. ఓటీపీ చెప్పండి. 3569. తర్వాత నవ్వచ్చు, ముందు సీట్ బెల్ట్ పెట్టుకోండి, సేఫ్టీ. వెళ్దామా? ఏయ్ హాయ్, గుర్తుపట్టావా? అయ్యో భలేవరండి, ఒకే కంపెనీ వాళ్ళమే, అలా ఎలా మర్చిపోతాం? శృతి. రాజండి. పులిహోర స్టార్ట్. నువ్వు ఐడియా అన్నావు కదా, ఆఫీస్ ప్రెమిసెస్ లో ఎప్పుడూ చూడలేదే. అవునండి, మీరు నా ముందు నుంచి ఎప్పుడు వెళ్ళలేదే. నాది నైట్ షిఫ్ట్ అండి, మరి మీది? నాది డే షిఫ్ట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వర్కింగ్ ఆన్ AI. హౌ అబౌట్ యు? ఏంటండి ఆఫీస్ బయట కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే శాలరీ ఎక్కువ ఇస్తానారా? సార్ మీకు కూడా అలాగే ఇంగ్లీష్ రాదా అండి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఎవరికి రాదు, ఎవరికి రాదు. మనం మాడితే మామూలుగా ఉండదు. ఐఎన్ పార్కింగ్ సార్, సెకండ్ ఫ్లోర్ కమింగ్ సార్, ఓవర్ సార్. సార్ ఐఎమ్ లిఫ్ట్ సార్, అప్ కమింగ్ సార్, జస్ట్ 1 minute సార్, ఓవర్. ఇంగ్లీష్ రాక కాదండి, మనం తెలుగులో మాట్లాడుకుంటే ఆటలాడుకున్నట్టు ఉంటుంది, అది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే పోట్లాడుకున్నట్టు ఉంటుంది. మనకు ఆఫీస్ అలాగో తప్పదు కదా. యా అవునవును. అన్నీ చెప్పారు కానీ ఇంతకీ మీరేం చేస్తున్నారో చెప్పలేదు. సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీనా, సిస్టమ్ సెక్యూరిటీనా? నాకన్నా తింగరదానిలో ఉంది. ఒక్కటేంటండి, మొత్తం అన్నిటికీ మనమే సెక్యూరిటీ. మేడం మీ లొకేషన్ వచ్చిందండి. ఓకే రాజ్, బాయ్. బాయ్ అండి. అమౌంట్ ఎంత? 150 మేడం. 2000కి చేంజ్ లేదు మేడం. పేటిఎం? క్యాష్ ఉంటే చూడండి మేడం, పండగ ఊరికెళ్ళాలి. శృతి గారు, నేను ఇచ్చేస్తాను, మీరే కంగారు పడకండి. నో ఇట్స్ ఓకే, నీకెందుకు ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందండి, మనం ఒకే కంపెనీ వాళ్ళమే, ఇవాళ కాకపోతే రేపు తీసుకుందాం, దాని ఉంది. ఓకే ఉంటానండి, బాయ్. పద. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అండి? ఉన్నాయి, ఇద్దరివి కలిపి ఇచ్చేస్తా, నువ్వు పండ కూర వెళ్తున్నావు. పోనీ రైట్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ప్రతిరోజు హారన్ మోతలతో హడావుడిగా మొదలయ్యే మన సిటీలో ఈ రోజు మాత్రం రోడ్ల మీద ట్రాఫిక్ లేదు, మాల్స్ లో జనాలు లేరు. ఎప్పుడూ టెన్షన్ గా ఉండే హైదరాబాద్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే రోడ్లు చూసే ఎంత ఖాళీగా ఉన్నాయో, ఈ 3 రోజులు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండేది. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. నా సంతకం నువ్వే పెట్టారా, టీ తాగొస్తా. ఏం బాబాయ్, సార్ వచ్చారా? వచ్చారు, లోపలే ఉన్నారు. ఏందిరా మొహం అట్టు పెట్టుకో ఉన్నావా? పండగ కదన్నా, సార్ని లీవ్ అడుగుదామని వచ్చాను, మరి ఇస్తారో లేదో. నువ్వు వెళ్ళకపోతే పండగ ఆగిపోద్దే ఏందే? మనం ఎక్కడుంటే అదే మన ఊర్రా. ఆ పండగ ఏదో ఏడా చేసుకో, కనీసం ఛార్జీ డబ్బులని మిగులుతాయి. రేయ్ ఆపరాన్ని సోది. పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కాదురా, మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని పంచుకోవటం రా. ఊరెళ్ళకపోతే ఎంత మిగులుద్దో తెలియదుగానే రై, వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా దొరకని జ్ఞాపకాల్ని తిరిగిచ్చి పంపిస్తుందిరా. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదురా, మనం పుట్టిందే మన ఊరు. ఇదిగోరా, వారం రోజులు సెలవులు ఇచ్చా, వెళ్ళు. థ్యాంక్ యూ బాబాయ్. మరి డ్యూటీ? వీడు ఓటీ చేస్తాడు కదా. బాబాయ్
ఒరే నీవు నేర్కున్నా కదరా. ఇదిగో బాబాయ్, రాత్రి పాలు చేయడానికి నేను రజనీకాంత్ రూపనా. నాగేంద్ర అన్నా కొంచెం వద్దన్నా. పర్లేదు ఉంచరా. ఊరు వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. థ్యాంక్ యూ అన్నా, వస్తాను. హలో, ఎక్కడున్నావే? ఇన్ఆర్బిట్లో ఉన్నా, మళ్ళీ మాట్లాడతా. బాయ్. నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే बहुत अच्छा है मैडम. मैडम हीरोइन पूजा हेगड़े जिक्री मैडम. ले लो मैडम, ले लो. ఏ ఎలా ఉంది? ఇంకో 2 రాయలు వేసుకుంటే మెడూడిపోయేలా ఉందండి. సారీ, నా ఫ్రెండ్ అనుకున్నా. పర్లేదులేండి, భలే సూట్ అయింది, తీసుకోండి. థ్యాంక్ యూ. ఎంత? 300 रुपये मैडम. 150కి ఇస్తావా? ఇదే ఇన్ ఆర్బిట్ మాల్ అయితే బేరం ఆడతారా మేడం? ఇంకో 150 కదండి, తీసుకోండి. తీసుకో. అందరూ 2000 से चिल्लर कहाँ से लेके आना? నేను ఇస్తాను. నో నో, ఇట్స్ ఓకే. ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాను. నేను ఫ్రెండ్లు అంటుండే కదండి, ఒకే కంపెనీ వాళ్ళం, ఇచ్చిపుచ్చుకోవడాలు కామను. ఇవాళ కాకపోతే రేపు తీసుకుంటాను, దానిదే ఉంది. ఇదిగో వెళ్దామా? మొత్తం దీంతో కలిపి 450. ఏం పర్లేదండి మేడం. ఆవ్. ఏ ఇక్కడ ఇరానీ చాయ్ ఫేమస్, తాగుదామా? సరేనండి. శృతి గారు, టీ. సారీ. నిజంగా బాగుంది కదా? అచ్చం ఇన్ఆర్బిట్ మాల్లో కొన్నట్టే ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్స్. అయినా మీరేంటండి హైటెక్ సిటీ వదిలేసి ఓల్డ్ సిటీ వైపు వచ్చారు? ఈరోజు వీక్ ఆఫ్, మరి నీకు? మాకు ఫుల్ తప్ప ఆఫర్లు ఉండవండి, సెలవు కావాలంటే ఒకటినే. యా, కంపెనీకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంటా? అవునండి. ఎక్కడున్నావే? పక్కనే కేఫ్లో ఉన్నా, వచ్చేస్తున్నా. అవును, మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా హ్యాకర్స్ హ్యాక్ చేస్తూనే ఉంటారు. మీరు ఫైర్ వాల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఒక ఫైర్ వాల్ ఏంటంటే ఏ కాంపౌండ్ వాల్ అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదండి, వృత్తి ధర్మం. యా, ఓకే. 30 రూపాయ. నేను ఇస్తా. పర్లేదండి, ఆ 2 నోటు తీయకండి, నేను ఇచ్చేస్తాను. దీంతో కలిపి మొత్తం 480. క్యాబ్ లో పోదామన్నా, విన్నావా? హ్యాపీగా అక్కడ ఎక్కితే రూమ్ దగ్గర దింపేటోడు. క్యాబ్ 150, టీ 30, జ్యువెలరీ 300, టోటల్ ఎంత? ఏహే, ఏందే నీ గోలా? తాగిందంతా దిగిపోయేలా ఉందమ్మా. ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది, వెళ్దామా? అది షూటింగ్ కాదే, డ్రంక్ అండ్ డ్రైవ్. బంగారం. హలో సార్, అబ్బా, అమ్మో, నువ్వు ఇలా ఆగంటూ ఆయన ఆగటం అంటే భయపడాలా? సార్ భయం వేస్తుంది సార్. నేను ఎవరో తెలుసా? తెలియదు. పోనీ మా అన్న ఎవరో తెలుసా? ఆయనవి తెలియదు. నేనెవరో తెలియదు, మా అన్న ఎవరో తెలియదు, కానీ రోడ్డు మీద పట్టుకుని నన్ను ఆపావు. అసలు మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. రాదు. సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? రాదు. రాదు. ఏమి రాదు. గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకోవడం తప్ప మీకు ఏమి రాదు. అవునా? నీకు ఊదుడొచ్చా? హలో, మనం ఊతే మామూలుగా ఉండదు. అయితే ఊదు. 200 డబుల్ సెంచరీ. విరాట్ కోహ్లీని కూడా నూకేసినవురా. ఏం రా బట్టెవా, ఇందాకేమన్నావురా? అన్నెరకనా అక్కెరకనా ఎవరా గిల్లంతా? నీ కరెక్ట్ వే బొక్కల దోషుడే. గిన్ని బొక్కలేనరా.
కాదే నాకు ఒక డౌట్ మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారంటావు? తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? నేనే కదా. కదా, ఒకసారి బండి పట్టుకో పట్టుకో. అసలే అందగత్తెవి, నేనుండేది అంతంత మాత్రమే. ఇప్పుడు కానీ నేను దొరికినాను అనుకో, లైఫ్ లాంగ్ ఇంట్లోనే కూర్చోవాలి. నువ్వు దొరికినా పర్లేదే, బాయ్. ఎక్కడికి? దొంగ మొహం దానా. అందగత్తెవి కదా, దొరికినా ఎవడో కూడా వస్తాడులే. రేయ్ శృతిరా, దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా, జీవితంలో మన నన్ను ఒక్కసారి కాపాడు దేవుడా. ఊదమ్మా ఊదు. అరే నీకే ఒక్క నిమిషం. చెప్పేది ఊదమ్మా. ఒక్క నిమిషం సార్. ఏంటి శృతి, ఇంత చిన్న విషయానికి ఇంట్లో చలిగొచ్చేస్తావా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటా చిన్న ముచ్చట, నాకు తెలియాలి. మేము ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తుంటాం సార్. 2 ఏళ్ళు ప్రేమించుకొని పెద్దలు ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాం. ఇది చిన్న ముచ్చటనేగా. తనది డే షిఫ్ట్, నాది నైట్ షిఫ్ట్. వారంలో కలిసేది 2 రోజులే సార్. అందుకే భోజనం చేయడానికి బయటికి వెళ్దామా, స్విగ్గీలో ఆర్డర్ ఇద్దామా అని అడిగాను సార్. అరే మొగుడంటే నీ లెక్కనే ఉండాలబ్బా. ఇంకేందమ్మా నీ ప్రాబ్లం? వారం అంతా ఎలాగో బయట తింటాం కదా, ఈ ఒక్కరోజున ఇంట్లో భోజనం చేద్దామని వంట చేసింది సార్. పెండ్లామంటే నీ లెక్కనే ఉండాలి, నీకేందా ఆ ప్రాబ్లం? పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నాను సార్, అంతే. అంత చిన్న విషయాన్ని కలిగి ఇలా రోడ్డు మీదకి వచ్చేసింది సార్. ఏ పెద్ద మనిషి, గది చిన్న ముచ్చట కాదు, చాలా పెద్ద ముచ్చట. నువ్వు పక్కకు రా, నీకు సంజాయిస్తా. ఇగో తమ్మి, ఈ కాలంలో పోర్లు వండుడే ఎక్కువ, గసుంటి మూసుకొని తినక ఉల్టా పేర్లు పెడతావు. అరే మీ జనరేషన్ పోరులకు పెళ్ళాన్ని మేనేజ్ చేసి రాదేందివా? ఇగో పెళ్ళం వండింది బాగాలేకున్నా బాగుందనే చెప్పాలి, నచ్చకున్నా మస్తుగుంది బంగారం అని చెప్పాలి. ఈ ప్రపంచంలో పిల్ల మేడన్నా అందంగా ఉంటుందావా? లేకున్నా నీ అంతొందగొత్తికి ప్రపంచంలోనే లేదని చెప్పాలి. దేవుడు ఆడదాన్ని పుట్టిస్తే గీ ఆడది అబద్ధాన్ని పుట్టించిందా? ఇగో నేను చెప్పింది సమజైతుందా? సార్ కళ్ళు తెరిపించారు సార్. ఒక్క నిమిషం. సారీ శృతి, పప్పులో ఉప్పు ఎక్కువ అయితే అది నీ తప్పు అనుకున్నాను. ఉప్పు తప్పు అని తెలుసుకోలేకపోయా, నన్ను క్షమించు. సూపర్. సైలెంట్ గా నాకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. స్టాప్ ఇట్. వదు. ఓ నన్నెవరు మోసం చేయలేరు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. రే రే రే, మొత్తానికి బానే వచ్చినవే. పోలీసు వాళ్ళు నేను వదలరా అనుకొని నీకోసమే న్యూస్ చూస్తున్నా. మద్యం మత్తులో యువతి హల్చల్ అని యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతావు అనుకున్నా, అయినా అట్లెట్లు వచ్చేసినవే. అప్పుడు కాదు, ఇప్పుడు అవుతా. ఏమైంది? ట్రెండింగ్. ఎక్కడికి వెళ్తున్నావు? మద్యం మత్తులో ఫ్రెండ్ను చంపిన యువతి అని. ఏమైంది నీకు? వదిలే. I'm sorry. I'm so sorry. 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 రాజుగారు, నేను వదిలేశాను, మీరు వదిలేస్తే బాగుంటుంది. అయ్యో సారీ అండి శృతి గారు, సారీ. ఇందాక పెళ్ళామని చెప్పినా ఇప్పుడు నడుము పట్టుకున్న పరిస్థితుల ప్రభావాలే తప్ప కావాలని మాత్రం కాదండి. నిజంగా సారీ అండి. ఉంటానండి, బాయ్ అండి, గుడ్ నైట్ అండి. రాజ్, మీ బ్యాగ్ అండి. సారీ అండి, ఉంటానండి, బాయ్ అండి, గుడ్ నైట్ అండి. రాజ్, చెప్పండి. T30, క్యాబ్ 150, జ్యువెలరీ 300. టోటల్ ఎంత? మొత్తం 480 ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకులేండి, వదిలేండి, ఇచ్చేస్తాను. తర్వాత చూసుకున్నానండి. శృతి గారు, నా మాట వినండి. తీసుకో. ఆ పెద్ద 2000 బ్యాన్ చేసేదానికి 2000 మార్చలేము. నంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. ఏమండి, తర్వాత చూసుకున్నానండి. నంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. వదిలేండి, నంబర్ ఏం చెప్పు. పర్లేదు. మబ్బు ఇండైరెక్ట్ గా నెంబర్ అడుగుతుండ్రా. 98480. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి. ఎనీ టైం ఫోన్ చేయొచ్చండి.
అన్నా టీ. ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పారు. ఏంటిది? తెలీదు. ఎవరిచ్చారా? ఎవరో యాదగిరి మనిషి అంట. పని పూర్తవగానే మిగతా డబ్బులు ఇస్తా. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ప్లాన్ మిస్ అవ్వకూడదు. చంపించడం నీకు కొత్త ఏమో, చంపడం మాకు కొత్త కాదు. ఏం చెప్పేది? ఎవడమ్మా వాడు? అబ్బాయి నచ్చాడా? అమెరికా సంబంధమే. నీకు నచ్చితే 3 రోజుల్లోనే పెళ్లి చూపులు, వారంలో పెళ్లి. ఆ భగవంతుడి దయ వల్ల అన్ని అనుకున్నట్టే జరిగాయనుకో, 1 రోజుల్లోనే అమెరికా ప్రయాణం అంట. మీ నాన్నగారు త్వరగా బయలుదేరి వచ్చేయమన్నారే. ఏంటమ్మా కామెడీగా ఉందా? వాడు ఫేస్ చూసావా ఎలా ఉందో? యా! అయినా నాకు ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? ఏదైనా ఉంటే ముందే చెప్పిచావు, లేదంటే నా మీద పడి ఏడుస్తావు. ఆ తర్వాత నా చేతిలో ఏముండదు, ముందే చెప్తున్నా. నువ్వు చాలా ఇంటెలిజెంట్ మా. అబ్బాయి ఫోటో పంపిస్తాను, నాన్న ఎలాగైనా ప్లీజ్ కన్విన్స్ చేయి. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది మీ ఇంట్లో వాళ్ళకి కాదు, ముందు వాడికి చెప్పు. వాడు చెప్పడంటావా? వాడు చెప్పేటోడైతే ఎప్పుడో చెప్తుండే. సో నువ్వు చెప్తేనే బెటర్. నీకేమన్నా పిచ్చా? కాల్ చేస్తున్నాడు. హలో శృతి గారు. హలో హలో. ఏంటి శృతి గారు మిస్టేక్ ఇచ్చారు? సారీ, కాల్ బై మిస్టేక్ వచ్చింది. ఈవినింగ్ ఫ్రీయా? కలుద్దామా? అయ్యో సారీ అండి, వీళ్ళంతా ఫుల్ బిజీ. నైట్ ఫంక్షన్ ఉంది కదా, అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది. రే ఆ బోర్డు అక్కడ పెట్టు. ఓ మర్చిపోయా. అయితే ఈవినింగ్ అక్కడే కలుద్దామా? సరేనండి, బాయ్ అండి. బాయ్. అయితే ఈవినింగ్ చెప్తున్నావుగా? తప్పదుగా. Wow, what a great, brilliant performance by HR team. Hope you all enjoyed the show. The next segment, annual awards. Regarding this, I would like to call upon Mr. Sanjeev Gupta, Director and Business Head of IDM Solutions. Welcome, sir. Welcome. Next, Vice President, please come to the dais. Ladies and gentlemen, give a big round of applause. ఏంటి మాట్లాడు? Here is the list of the awards. The best project of the year goes to Mr. Sangamitra. Claps! Congratulations. ఫోన్ కలవట్లేదు, ఎక్కడున్నాడో ఏంటో. The best team of the year goes to Logistics. Please come on to the desk. ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ ఏంటి? The best security of the year goes to Mr. Raju. Please welcome. Come on to the desk. చెప్పడం కాదు చూపిస్తారా? అవునా? Hey Raju. నిన్నే వెళ్ళరా.
Please come. Just as we respect the army who guards our borders, we should also respect the security who guards us and our company. చూసావా దెబ్బకి హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది. అవును. హే సెక్యూరిటీ, నువ్వు సూపరే. లైఫ్ లో అందరూ సెక్యూరిటీ చూసుకుంటే నువ్వు ఇంకా సెక్యూరిటీ గార్డ్ని చూసుకున్నావు. గ్రేట్. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హర్. దిస్ ఇస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఇప్పటి నుంచి మన గుళ్ళో దర్శనం కోసం, సినిమా టికెట్ల కోసం లైన్లో నించాల్సిన అవసరమే లేదు. దీనికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోద్ది. అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. హైట్ అన్నావు, వెయిట్ అన్నావు, హైలో ఉండాలన్నావు. నిజమేనే, నీ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడూ మిస్ అవ్వవు. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, ట్రెండ్ సెట్ చేస్తావు. ఏ, మీ మమ్మీ కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. అమ్మా చెప్పు. చెప్పడానికి ఏం లేదే. అబ్బాయి ఫోటో చూడగానే నా కూతురు క్యాల్కులేషన్ మిస్ అవుదని అమెరికా సంబంధం కూడా క్యాన్సిల్ చేసేసారే మీ నాన్నగారు. అల్లుడు గారిని తీసుకొని వచ్చేవే. అమ్మా నేను మళ్ళీ చేస్తాను. స్టాప్ ఇట్ గైస్, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. శృతి గారు, శృతి గారు. ఏంటండి శృతి గారు, మీకు విషయం చెప్తాం. నైట్ నుంచి కాల్ చేస్తుంటే మీ ఫోన్ కలవట్లేదు. మీరేమో ఫంక్షన్కి కూడా రాలేదు. సరే ముందు స్వీట్ తీసుకోండి. అబ్బా తీసుకోండి. నాకు బెస్ట్ సెక్యూరిటీ అవార్డు ఇచ్చారండి. నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ కూడా వేశారు. శాలరీ కూడా పెంచారండి బాబు. ఎక్కడి నుంచి మనం రోజు ఆఫీస్లోనే కలవచ్చు, బయటకు వెళ్ళాల్సిన పనే ఉండదు. అవును, నిన్ను కలుద్దామన్నారు, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. అడుగుతుండగా చెప్పు చెప్పు. చెప్పండి, ఆలోచిస్తున్నారేంటి? నీకు డబ్బులు ఇవ్వాలిగా, తీసుకో. మీ దగ్గర ఉంటే ఒకటే, నా దగ్గర ఉంటే ఒకట. ఏం పర్లేదు, ఉంచండి. చనువు ఇచ్చాను కదా అని ఓవర్గా బిహేవ్ చేయకు. తీసుకో. నువ్వేం ఫీల్ అవ్వకు మామ, అమ్మాయిలందరూ అంతేనా? ఎప్పుడు ఎట్టుంటారు, ఏం మాట్లాడతారు ఎవరికి తెలీదా? తన అన్నదాంట్లో తప్పే ఉందిరా. మన లిమిట్లో ఉండాల్సింది. మరీ ఎంత మెత్తగా ఉంటే కష్టం రా. కళ్ళు కనిపించట్లేదా? నువ్వేంటి బోర్డు? అది కాదు భయ, చల్. అది కాదు భయ, కొంచెం ఓపెన్ చేయి. చల్. చెప్పరా వెళ్ళిపోదాం. ఏందయ్యా అక్కడ ఆపేసి ఇక్కడ ఆపేసి ఎంత పోవాలా? ఎంత పోవాలి? ఏదిరా చేయలేస్తాను? చెయ్యి ఎక్కడ మాట్లాడాలి?
భయ 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 ప్లీజ్ భయ రాజు వచ్చేరా వచ్చేరా రే త్వరగా రారా వచ్చేరా రమ్మా, నా ఐడి కార్డ్ కనిపించిందా? లేదమ్మా. ఎక్కడ పెట్టినా? అయ్యో, ఎక్కడ పెట్టినానో ఏమో. ఏహే, ఏందే ఇవాళ కూడా ఆఫీస్కి రావా? నాకు మూడ్ బాగాలేదు, నేను రాను. ఇంకెన్ని రోజులు రాకుండా ఉంటావు? వస్తే వాడి మొహం చూడాలి, నా వల్ల కాదు. హి చీటెడ్ మీ. ఏ లే, ఏంది ఏమన్నావు? చీటా? వాడా? వాడిని నిజంగా చీట్ చేయాలనుకునేటోడైతే ఆఫీస్ దగ్గర కలుద్దాం అనేటోడే కాదు. ఇంకా సెక్యూరిటీ యూనిఫామ్లో అయితే అస్సలు కనిపించేటోడే కాదు. వాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే లెక్కున్నాడు. నువ్వే వాడిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది నాకు. అమ్మగారు, ఐడి కార్డ్ ఇక్కడ ఉంది. వస్తున్నా. సరే, నేను ఆఫీస్కి పోతున్నా. బాయ్. తొక్కలో ఐడియా ఏంట్రా? మన ఐడియం. మేము కూడా ఐడియామేనండి. డేటా సెక్యూరిటీనా, సిస్టమ్ సెక్యూరిటీనా? ఒక్కటేంటండి, మొత్తం అన్నిటికీ మనమే సెక్యూరిటీ. మీరు ఫైర్ వాల్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఒక ఫైర్ వాల్ ఏంటంటే ఏ కాంపౌండ్ వాల్ అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడు కరెంట్ దగ్గర అలా తీసినట్టు చూస్తే ఏంటంటే ఈ రింగులు చూస్తే భలే ఉంది కదా, న్యాచురల్గా. సుదర్శన్, ఎక్కడున్నారు? ఈ టైంలో ఇంకెక్కడ ఉంటాం? డ్యూటీలో. రాజ్ కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. వాడు సెల్లర్ లో ఉన్నాడు, సిగ్నల్స్ ఉండవు. అవునా? ఓకే, సరే వస్తున్నా. సరే. సెక్యూరిటీ గార్డే కదా, పనేకి చెప్దాంలే అనుకున్నామన్నా, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోస్ట్ మార్టం అయిపోయింది, సంతకం పెట్టి బాడీని తీసుకెళ్ళండి. అన్నా, సూపర్ ఇచ్చినోడు ఫోన్ చేస్తున్నాడు అన్నా. చిన్న సెక్యూరిటీ గార్డ్ని చంపలేకపోయారు, మీకెందుకురా సుపారీలు? అయినా మీలాంటి చేతకాని నా కొడుకులు నమ్ముకోవడం నా గీతం. ఎవట్రా నువ్వు? నేనెవడైతే నీకేంట్రా? బతకడం చేతకానోడికి సలహా, చంపడం చేతకా నీలాంటోడికి సుపారీ అనవసరం. సుపారీ అనవసరం. సుపారీ అనవసరం. చేతనైతే త్వరగా పని పూర్తి చేసి ఫోన్ చేయి. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ?
నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారా? పద వెళ్దాం. కవర్ చేయబాకు, మొత్తం విన్నాను నేను. అంటే వాళ్ళు రాత్రి కావాలనే మొత్తం గొడవ పడ్డారా? నాకేం అర్థం కావట్లేదురా, నిజం చెప్పరా. వీడు నన్ను ఎత్తుకుంటూ రావాలి కదా. వీడిని చంపమని సుపారీ ఇచ్చింది ఎవడో? నన్ను చంపమని సుపారీ ఇచ్చింది నేను. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ప్లాన్ మిస్ అవ్వకూడదు. వచ్చినోడిని చంపింది నేనే. నువ్వు చూసింది నిజమే, విన్నది నిజమే. మరి ఎల్లగడ్డ కోడి పందాలకు ఇచ్చేసిన పందారాయలకి స్వాగతం సుస్వాగతం. మరి కాసేపట్లో పందాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరి డబ్బులు చేతిలో పెట్టుకుని రెడీగా ఉండాలి. డబ్బులు పోతే బాధపడకూడదు. ఎనగాల బంగారం తగటెట్టుకోవడానికి రాయుడిగా రెడీగా ఉన్నారు. మరి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మిషన్ అవైలబుల్. అసలైన పందెం మొదలవబోతుంది. మరి అమ్మిరాజు గారి డేగా, రాంబాబు గారి సేతువా, 5 లక్షల పందెం. మరి ఏమవుతుందో ఏంటో. రే పందెం కాసుకున్న వాళ్ళు కాసుకోండి. ఎవరు గొడవడకూడదు. ఎక్కడున్నారండి బాబు? జనాలు బరిలోకి వచ్చేస్తారా? ఓ రౌడండి. కొట్టే ముందు ఎవరు కొడుతున్నారు? కొంచెం చూసుకుని కొట్టండి. కొడతాంలేరా? అయ్యి బాబు కత్తి కూడా కట్టేస్తారు. రేగచ్చు ఎంతరా? 10,000. మినిమం 25 ఇక్కడ. ఎలా కత్తి కట్టేటప్పుడు మన సూపు మన పుంజు మీద ఉంటేనే, కత్తి దూసేటప్పుడు దాని సూపు ఎదుటోడి పుంజు మీద ఉంటది. అయ్యో బాబోయ్, డాగ ఏం దెబ్బకొట్టేసింది. అమ్మిరాజు గారి డాగ, అప్పలరాజు గారు రాసింగి పోటాపోటీగా తలపడుతున్నాయి. అబ్బా అమ్మిరాజు పుంజి ఏం పనివాడి అన్నే. వరుస విజయాలతో ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్తున్న అమ్మిరాజు గారి డాగ. కొట్టడా తప్పట్లా. మనందరికి చిన్నపాటి విరామం. తాగే వాళ్ళు తాగిరండి, తినేసి వాళ్ళు తినేసిరండి. రాజులకే రాజు నా రాజు అమ్మి రాజు, మీరు పందానికి పేరోసిన పుంజు. ఏటిలోన ఎదిగినట్టి తాడి చెట్టు మీ హైటు, కాటిలోన పెరిగినట్టి మర్రిమాను మీ వేటు. కలుగైన కనికరించవా, కాస్త మందుకైన మన్నించవా. ఈ డబ్బు మనం డబ్బుతో కొన్నావురా. బాగా చెప్పారు. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. గెలవడం అంటే సంపడం అని ఎంత బాగా క్యాచ్ చేసిందో భుజమంట. ఏరా ఊళ్ళో ఇంకా సావడానికి పుంజులు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఉన్నాయేటే, ఉంటే రమ్మను.
చెప్పరా కాచి. అయ్యా బంగారం గారు ఇప్పుడే వలేసామండి. వాటికి 25 కిలోలు పడ్డాయండి. ఇంటికి వెళ్ళి మొత్తం లెక్కేసి చెప్పేస్తానండి. వాటికి 25 కిలోలంటే కిలోకి 40 కౌంట్ చెప్పున ఎకరానికి ఒక లక్ష నెంబరు. లక్ష నెంబర్ అంటే ఉజ్జాయింపుగా ఎకరానికి ఒక 2.5 టన్నులు. అంటే 25 ఎకరాలకి ఒక 62.5 టన్నులు. టన్నకి అటు ఇటుగా 4 లక్షలు వేసుకున్నా మొత్తం కలిపి ఒక 2.5 కోట్లు. దీనికి కూడా ఇంటికి లెక్కడాలేంట్రా? ముందా తెరిసి నోరు మూసేసి అక్కడ గట్టు మీద ఎగురుతున్న రొయ్యని తీసి చెరువులేసి అరే ఎంకి పందానికి లేట్ అవుతుందిరా. కాకినామలు ఎక్కడ? అయ్యి బాబోయ్, ఇక్కడ ఎక్కడ ఉండాలండి? ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. ఓరి దీని అబ్బాయి ఏ పెట్టనక్కడ వెళ్ళిపోయిందో. అలా సొత్తావేంట్రా? ఎత్తుకుదాం పదా. వచ్చేస్తున్నాను. ఎటు పోయింది అంటారు ఇదే? నీలాగానే అది దారిది నువ్వు లేకుండా పోతుంది. జోడించి కొడేస్తాను. వినపడ్డది. నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటు వెళ్తా. ఎలా అమ్మని నీ అప్ప వస్తున్నా. నువ్వేంట్రా ఇలా వచ్చేసావు? ఎవరు చూడకుండా వచ్చాగా? నిన్నెవడ్రా పిలిచింది? పో బయటికి పో. ప్రత్యేకంగా బొట్టెట్టి పిలవాలంటే అయినా పెట్టెక్కడుంటే పుంజి ఎక్కడ ఉంటది కదా. నీ పెట్టెనక నా పుంజి వచ్చింది, దాని వెనక నేను వచ్చాను. ఆయ్ బాబోయ్, నమ్మేశాన్రా. ఏ మాటగా మాటే గాని సాఫ్ట్వేర్ నీళ్ళు బాగానే ఉంటబట్టే ఎంత మారిపోయి తెలుసా. సో బ్యూటిఫుల్. యదవా, నువ్వు మాత్రం ఏం మారలేదు. అమ్మాయి కనిపిస్తే చాలు అవే సొల్లు కబుర్లు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదరా. మంచి అమ్మాయి ఓకే, మధ్యలో ఈ పెళ్ళేంటే? బంగారం గడి మనసు సినిమా హాల్ లాంటిది. వారంకో సినిమా వస్తా ఉంటది, పోతా ఉంటది. ఏది పెర్మనెంట్ గా ఆడది ఇక్కడ. అబ్బా, పన్ను మీద పన్నేసుకొని ఎదవ పంచులే మాకు. ముందు నీ పుంజుని తీసుకొని బయలుదేరు. బయలుదేరు. అంతేనా? ఇంకేం లేదా? ఇంకోసారి గనక నీ పుంజు నా పెట్టెనకాల పడితే కోసి కూరండి తినేస్తానే. మళ్ళీ ఏంట్రా? ఒకసారి చెప్తే సిగ్గులేదా? నువ్వెన్నన్నా చెప్పే. పెట్టన్నాక గుడ్డ ఎట్టాల్సిందే, పుంజన్నాక పెందెం ఆడాల్సిందే. మరి ఇప్పుడు అసలైన పందెం మొదలవబోతుంది. పందెం 10 లక్షలు. బంగారం గారు కాకినెమలి, అమ్మిరాజు గారు డాగా. మరి మన అమ్మిరాజు గారు డాగ దెబ్బకి బంగారం గారు కాకినెమలి తొందర తీసుకెళ్ళి నీళ్ళట్రా. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు గెలిచి నా పరువు కాపాడితే సాయంత్రం నీ గంప కింద 4 పెట్టలు పెడతా. ప్లీజే. బంగారం లాంటి విషయాల్లో అసలు మాట తప్పడే. వదలరా.
బంగారం గడి దెబ్బ. మరి మన బంగారం పుంజు దెబ్బకే మైండ్ బ్లాక్ అయి కోడి పందాల నుంచి పరుగు పందెం వైపు చుట్టేనా అమ్మిరాజు గారు పుంజు. ఏంటండి అమృత్ గారు ఇదా? పందెం అంటే గెలవాలి లేదంటే ఊడిపోవాలి, అంతే సీపు పారిపోయి ఉంటండి బాబా. మీ వల్ల నా పరువు అంతా పోయిందండి. నువ్వు సూపర్ రా, తీసుకో. లాస్ట్ నిమిషంలో బంగారం పుంజు మీదకి పందెం బలి తిప్పేవరా. ఇదిగో లక్కడిగో, తెలివినట్రా బాబు నువ్వు. అంటే మొదటి 3 పందాలు మన పుంజు మీద వేసానండి, కానీ తెలిసి ఎందుకులో డబ్బులు పోగొట్టుకోవడం అని. యాక్టింగ్ చేయాలరా, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఎరా నోకరాజు, బంగారం గడి పందానికి 10 నిమిషాలు లేటుగా వచ్చాడంటే ఆడు ఒంటికి ఏసెంట్ కొట్టుకోవాలని డైలీ మా అన్నయ్య ఉండాలి, లేదా ఆడు పుంజుకి సరైన పెట్టతో పని అయినా ఉండాలి. అయినా బంగారం గడి ఊర్లో అని ఆడు పుంజు బరిలోనే ఉండగా ఇంకోటి గెలవడం కష్టమే. ఆడేటండే మీ ముందే మేసాలు తిప్పుతున్నాడు. మీసాలదే ఉందిరా, రొయ్యలు కూడా తిప్పుతాయి. ఇన్ని రోజులు పిల్ల కొడుకుని వదిలేస్తే ఎగిరెగిరి పడుతున్నాడు రోయ్. మనం గెలవాలంటే ఆడి పుంజి బరిలో ఉండకూడదు, ఆడి ఊర్లోనే ఉండకూడదు. అంతేగా? అంతే కదండి. అంతే కదరా? అంతేనండి. నాశనం అయిపోయింది ప్రెసిడెంట్ గారు, జీవ సంసారం నాశనం అయిపోయింది. ఏంట్రా ఇదంతా? ఎంత చెప్పినా వినకుండా అందరూ చెరువులు వేసి సంపాదిస్తున్నారని పచ్చని పంట పొలాన్ని చెరువు చేశావు. ఇప్పుడు నష్టం రాగానే తీసుకున్న అప్పులు కట్టాల్సిన వడ్డీలు గుర్తొచ్చాయి, కానీ కట్టుకున్నది కడుపును పుట్టినోళ్ళు గుర్తుకు రాలేదా? వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? టైంకి చూసాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయాడువి? ఏమయ్యేది? ఇలాగే చెరువులు ఆడు కూడా తేలియోడు. ఏరా ప్రతోడు చెరువులేసేద్దాం, కాలు మీద కాలేసేద్దాం, రొయ్యలా మేసం తిప్పేద్దాం అంటే ఎలా కుదురుద్ది? అయినా చెరువు వేయాలంటే పలుగు పార ఉంటే సరిపోదురా. దాని పుట్టుకేంటి, గోత్రం ఏంటి, ఫుడ్ ఏంటి, బెడ్ ఏంటి, పొడవెంత, బరువెంత, అది పోతే వచ్చే భారం ఎంత, ఇలా సవాలచ్చ డక్క ముక్కిలు తినుండాలి, లేదా మాలో తడవైన దాని మీద బతికుండాలి. అయినా 50 ఎకరాల మధ్యలో 5 ఎకరాలు ఎందుకు రాసిచ్చే అన్నాడా? ఇప్పుడు చూడు ఇటు బతికేలా తెలిపింది. సర్లే, అయిపోయింది కానీ ఆ నష్టమే ఇచ్చేస్తాను, వచ్చి సంతకం పెట్టి. పర్లేదు బంగారం. రైతు చెమట చుక్క కొంతమందికి కడుపు నింపితే కన్నీటి చుక్క కొంతమంది జేబు నింపుతుంది. ఈ రోజు నష్టం వచ్చిందని నమ్ముకున్న దాన్ని నమ్ముకుంటే రేపాడు నుంచోడానికి చోటు కూడా ఉండదు. అయ్య బాబాయ్, పల్లె వాళ్ళండి మాట సాయమే కదండి, ప్రతోడు చేస్తాడు. ఇప్పుడు ఆడికి కావాల్సింది మాట సాయం కాదండి, నోటు సాయం. రై, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కొంచెం చూసి మాట్లాడు. ఊరు బాబాయ్, ఇప్పుడు నేను ఏమన్నానరా అంత కోపం వచ్చేస్తుంది? రేపు పొద్దున్న దరిద్రం చూడడానికి ఆ సూర్యుడు తప్ప ఇంకెవ్వరు రాడరా. ఈ టైంలో దేనికో దానికి ఉపయోగపడతాయని పెద్దనాన్న ఇచ్చిరమ్మన్నారు, ఉంచండి. వద్దు బాబు, ఆ రోజు ఆయన మాట ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఒకే ఊరోళ్ళం అంటే పొద్దున్న లేసి పలకరించుకోవడమే కాదండి, కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసుకోవడం కూడా. ఏం పర్లేదు, ఉంచండి. చెప్పరా బంగారం. పందానికి లేట్ అవుతుందిరా, ఇంకా ఎంతసేపు? ఒరే, మా మేన కోడలకి కోడి పందాల్లో ఫస్ట్ వచ్చిందిరా. చిచ్చి, పరుగు పందాల్లో ఫస్ట్ వచ్చిందిరా. ఇంకా ప్రెసిడెంట్ గారు రావాలి, జెండా ఎగరేయాలి, ప్రైజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకా చాలా లేట్ అయ్యేలాగా ఉంది బంగారం. నువ్వు మాట్లాడారా? వద్దులే. షాక్ అవ్వకు,
మన స్వతంత్రం మనమే తెచ్చుకోవాలరా. నువ్వు చాక్లెట్లు పంచి నేను జెండా ఎగరేస్తాను. పద. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లి. ఏం చేస్తున్నారా? నించొని పిల్లలు కాళ్ళు లాగేలా ఉన్నాయండి. జెండా ఎగరేస్తే పిల్లలందరూ చాక్లెట్లు తిని ఆడుకోవడానికి, పెద్దలందరూ మిక్చర్ తిని పని చేసుకోవడానికి వెళ్ళిపోతారుగా. లాగేస్తే పని అయిపోద్దండి. జెండా ఎగరేయాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. నలుగురిలో ఆడుకో విలువ ఉండాలి. ఆగస్టు 15 అంటే 2 చాక్లెట్లు ఓ సెలవు రోజు అయిపోయిందిరా నీకు? నాకెందుకు తెలియదు మాస్టర్. ప్రతి నెలలో పండగ వద్ది, జనాలకు సెలవు వద్ది, ఆగస్టులో ఇది వద్ది. అయినా మన ఊర్లో మనకంటే పోటీ కూడా ఎవడున్నారండి? అవన్నీ నీకు అర్థం కాదులేరా. పక్కండు. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే బాబు. అరవింద్ నువ్వు కూడా బాబు. నమస్కారం. నమస్తే. కూర్చోండి సార్, కూర్చోండి. రే, గొప్పోడంటే తాతల ఆస్తులు తగిలెట్టాడు కాదు. ఎర్రకోట మీద జెండా ఎగరేయాలంటే దేశానికి ప్రెసిడెంట్ అయి ఉండాలి. ఊరిలో జెండా ఎగరేయాలంటే ఊరికి ప్రెసిడెంట్ అయి ఉండాలి. ప్రెసిడెంట్ గారు రండి, జెండా చేద్దరు కానీ. అరవింద్ నువ్వు కూడా రండి ప్రెసిడెంట్ గారు, రండి ఎగరేయండి. ఉంటాను. పదండి. వస్తాను. పర్లేదు, మీరు ఉండండి, నేను వెళ్తాను కదా. సరేనండి, ఉంటాను. ఉంటానమ్మా. స్టూడెంట్స్ డిస్పర్స్. పిల్లలు లైన్లో వెళ్ళండి. ఇందాకెక్కున్నావు? నీకు అంత సీన్ లేదు కానీ ఇంటికి వెళ్ళే దారిలో కిట్టుగాడి కొట్లు 2 గాలి పొట్టాలు కొనుక్కొని ఎగరేసుకో. పిల్లలు వెళ్ళండి, తోసుకోకండి అమ్మా. చూడండి మాస్టర్, పదవున్నోడే గొప్పోడు, ఆ గొప్పోడు వచ్చి జెండా ఎగరేయాలంటే వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా. బంగారంగా కాదు, ప్రెసిడెంట్ బంగారంగా. ఏరా నామినేషన్. ఎవరు చూడదు కదా. లేనన్నా ఇంటికి వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు, ఆ బంగారం గాని ఫోన్లే కుర్రాడు కదా వదిలేస్తే మీ మీదే పోటీ చేసాడంటండి. అండ్ అలా వదిలేకండి. అందులో తప్పే ఉందండి, చేయనివ్వండి. ఏంట్రా ఇది, చెప్పా పెట్టుకుని వచ్చేసారు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. కుదరలేదు నాన్న. సరే సరే పర్లేదు లేరా. రామ్మా. లక్ష్మి ఇట్రా, లగేజ్ అది చూడు. అమ్మాయి లోపల తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరే అరవింద్, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇట్రా. రే, నువ్వు కృష్ణ గారి కొట్టుకెళ్ళి వాటర్ బాటిల్స్, డ్రింక్స్ వద్దులే. నువ్వు వాడికి ఫోన్ చేసి వాడిని తెచ్చేసి ఈ లోపు నువ్వు మన తోటకెళ్ళి ఉపరమణాలు కొట్టిన తీసుకురా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. రారా బంగారం, రా కూర్చోండి. బాగున్నారు అల్లుడు? బాగున్నామోయా. రా, చాలా రోజులు ఎందుకు వచ్చి 4 రోజులు ఉండి వెళ్తావా? 4 రోజులు ఏంటండి, 1 నెల ఉండి జాతర చూసుకుని వెళ్తాడు. లేదురా, ఇంకెక్కడే ఉండిపోతాను. నమస్తే నాన్న, నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నా. ఏదో అన్నా? నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు అనుకోలేదు కదరా. అనుకునేదే ఉంది నాన్న, అక్కడ లైఫ్ బాగుంటుంది. స్టడీస్ అయిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఏంట్రా ఇంకా పడుకోలేదు? ఏం చేస్తున్నావు? సడన్ గా వచ్చాను కదా నాన్న, ఆఫీస్ వాళ్ళు రిటర్న్ ఎప్పుడు వస్తానో అడుగుతున్నారు. ఇంక రానని చెప్తున్నాను. అక్కడంతా బాగానే ఉందన్నావు కదరా, ఏమైనా ఇబ్బందా? డబ్బులు ఏమన్నా కావాలా? అబే అదేం లేదు నాన్న, అక్కడంతా బాగానే ఉంది. అది కాదు ఉందే, అదొక్క రోజు కనిపించకపోతేనే తండ్రిగా తట్టుకోలేకపోయాను. అప్పుడు అర్థమైంది
కొడుగ్గా ఇన్నేళ్ళు మీకు దూరంగా ఉండి ఎంత తప్పు చేశాను. సారీ నాన్న. పర్లేదులేరా, 9 నెలలు మోసుకెంది కాబట్టి అమ్మ విలువ పుట్టిన వెంటనే తెలుస్తుంది. కానీ తండ్రి విలువ తెలియాలంటే తండ్రి అవ్వాల్సిందేరా. త్వరగా పని చేసుకుని పడుకో, సరేనా? రేయ్ చూసుకోకండ్రా, కుదురు ఉండండి. రే వాళ్ళు ఇంకా మైనర్లేరా, మేజర్లు కాదు. అయ్యి బాబాయ్ మాకు తెలదు మరి. ఒకప్పుడు పెద్దలు చెప్పింది పిల్లలు వినియోర్రా, ఇప్పుడు పిల్లలు ఏది చెప్తే పెద్దలు అదే అంటున్నారు. రేయ్ మీరు అలిగి అన్నం తినడం మానేస్తారో, ఏడు స్కూల్కి వెళ్ళని మారం చేస్తారో నాకు తెలీదు. మీ అమ్మ నాన్నకి చెప్పండి, హోల్సేల్గా మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే పడాలి, అర్థమైందా? వీళ్ళు మైనర్లు కదరా, మేజర్లే. రేయ్ మన గుర్తు నడండి ఇంకా. హాయ్ రా. హాయ్. ఎలా బాగున్నావా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? మనకంటే సూపర్ హే. అయినా ఏంట్రా నువ్వు చెప్పా పెట్ట కూడా సడన్ గా అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయావు. ఒక్కరోజు పని దానికి పక్క ఊరు వెళ్తేనే మన ఊరి మీద బ్యాంక్ వచ్చేద్దా హే నాకు. అలాంటిది అక్కడ ఎక్కడికో వెళ్ళి అన్నేసి వెళ్ళి ఎలా ఉంటారా బాబు. అయినా పరాయి దేశం వెళ్ళావా 10 రూపాయలు సంపాదించుకొచ్చావు అన్నట్టు ఉండాలి తప్ప సొంత ఊరు మర్చిపోతారేంట్రా? నువ్వేం మారలేదురా, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు. నేను మారడమేమో కానీ ఒకసారి మనం ప్రెసిడెంట్ ఏమంటే ఊరే మారిపోద్ది. ఈ రోడ్ల కోసం ఈ రేట్ల కోసం గవర్నమెంట్కి పిటిషన్లు పెట్టడం, వాటి కోసం వెయిట్ చేసి బీపీలు తెచ్చుకోవడం, ఇవన్నీ ఉండవురా. అప్లై చేసేది మనమే, దాన్ని అప్రూవ్ చేసేది మనమే. ఈ జిల్లాలు రాష్ట్రాలు కాదే, ఢిల్లీ లెవెల్లో ఆదర్శగ్రామంగా మార్చి పడేస్తాను. అవును రే, కొంప తీసి మీ నాన్న ఎలక్షన్లో గెలిపించడానికి రాలేదు కదా? అదేం లేదురా బాబు, రేపు నా కూతురు బర్త్డేరా, నువ్వు తప్పకుండా రావాలి. సర్రా నేను బయలుదేరుతాను, ఇంక చాలా మందిని పిలవాలి. పిలుద్దులే కానీ కూర్చోరా, రాక వచ్చావు ఓ ప్యాకేజ్ వెళ్ళొచ్చు కదా. ఆల్ ఫారెన్ ఫ్రెండ్స్ అవైలబుల్. వద్దులేరా, ఇక్కడే ఉంటాగా, ఈసారి చూద్దాం. సరే నీ ఇష్టం. బాయ్ రా. బాయ్ రా. ఫోటో ఆల్ ద బెస్ట్ నాన్న, హ్యాపీ బర్త్డే. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉందండి. ఇంకంత బాగుంటుందండి మీకు. పెంచన బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉందేంట్రా? మొన్న భోగి పండకి ఇలా వాడేసి ఉంటే దరిద్రం వదిలేది. మనకు ఓట్లేసాక వాడద్దాం రా. సరే పద. ఆయన చేడి మీద ఉన్నట్టున్నావు, నువ్వే తాగి సెలవడతావు. థ్యాంక్స్. అక్కడ భోజనాలు అయిపోతున్నాయి, వెళ్ళండి. తీరిగ్గా కూర్చొని తాగుతున్నారు, వెళ్ళండి. ఓకేనా? హ్యాపీ? ఈయనెవరు పిలిచారా? మిమ్మల్ని పిలిచినాడు, ఆడిని పిలిచుంటాడు. ఏంటి బంగారం ఇంత లేట్గా వచ్చావు? అది ప్రచారం. అవునా, సరే అందరూ భోంచేసేయాలండి, సరేనా? కూర్చో. అందరూ భోజనానికి వచ్చినట్టే కదా? వచ్చారండి. రానోళ్ళు ఎవరు ఉంటే కనుక క్యారేజ్ పంపించారు. అలాగే. హ్యాపీ బర్త్డే అమ్మా. రేస్ గారు ఇప్పుడు ఇవ్వండి. దమ్మా చేపట్టు. చూసావా బంగారం, 3 గ్రాముల ఉంగరం పెడుతూ అమరేజ్ గడికి ఎంత పిల్లప్ప కొడుతున్నాడా? దా ఫోటో దిద్దా. మంది 3 గ్రాములు ఉంగరం రా, ఆడేంటి 300 రూపాయలు బొమ్మ పట్టుకొచ్చాడు. రారా, ఈడే నా ఫ్రెండ్ బంగారం, నా వైఫ్ మౌనికారా. హలో అండి, మా బ్యాచ్లో అందరికంటే టీడీఎస్లో అనుకున్నా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఇటప్పుడే పుట్టడానికి భద్రే మంగళ చేస్తాయి. మీ గురించి కూడా రాహుల్ చాలా చెప్పారు, మీరు చాలా స్పీడ్ అంట కదా. ఇప్పుడు అయినా ఎందుకులేండి. రే బంగారం, ఇప్పుడు ఎందుకురా? అరే ఊరుకోరా, బంగారం అక్కడ గిఫ్ట్ అంటే ఈ మాత్రం బరువు ఉండాలి మరి. హ్యాపీ బర్త్డే. ఎక్కడ ఉన్నారు ఆయన తీసుకొచ్చి ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదే. పదండి అమరాజు గారు. ఇంకా లాభం లేదురా, వీటికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే.
ఎరా ఆ వాటిలో అందరికీ కొనేసావా? ఓట్లండి మనకే కదా. ఎవరిని మిస్ అవ్వకరోయ్. ఎవరికి ఏం కావాలంటే అది మొహం మీద కోటే. ఒక్కోటి కూడా మిస్ అవ్వకూడదు. సరే బెడి. ఒరే నువ్వు మాత్రం ఎవరికేం కావాలంటే అది పోహే. ఓట్లన్నీ మనకే పడాలి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. ఈ గట్ట మీద తట్టుకుని ఆ గట్టుకి ఎందుకు వెళ్తామండి? మా ఓటు మీకేనండి బాబు. మా ఊటి మీకేనండి బాబు. రేయ్ ఇద్దరికి సరే ఫుల్ బాటిల్ ఇచ్చి పంపించండి. మహానుభావులు ఓట్లేయడం మర్చిపోకండి రోయ్. రేయ్ బంగారం గడుకో బంగారం తీసుకోండి. బంగారం గారు బిల్లండి. 3 రోజులకి ఎంత బిల్ వచ్చిందేంట్రా? అది 3 రోజులు తాగింది కదండి, ఒక్క రోజుదేనండి. ఊళ్ళో నీళ్ళు ఎవరు తాగట్లేదేంట్రా? ఎత్తాయిలే. అలాగేనండి. నమస్కారం బంగారం గారు. నమస్కారం అండి బంగారం గారు. తాగండి, ఎంత కావాలంటే అంత తాగండి. ఓటు మాత్రం పుంజుకారోయ్. తగ్గేరామా. ఏదేమన్నా మన బ్యాచ్ లో రాహుల్ గారు చాలా తెలివైనోడ్రా. అయ్యి బాబోయ్, మరి మామూలు విషయం ఏంటి? ఆడు అమెరికా నుంచి వచ్చినా సరే ఎవరిని మర్చిపోకుండా మొత్తం ఊరందరిని పిలిచాడురా. ఆఖరికే ఎవడో పిల్లని ఈయన కూడా పిలిచాడు. ఆడు తెలివైనడు కాబట్టి మన గురించి ముందే తెలుసుకొని పిలిచాడు రా. అయినా ఈడేంట ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే ఊర్లో ప్రతి యాదవ మనల్ని పిలుస్తాడు. బర్త్డే కానీ డెత్డే కానీ రిబ్బన్ కట్టింగ్ కానీ జెండా వందనం కానీ అన్నిటికీ మనమే చీఫ్ గెస్ట్. బంగారం గడు ప్రెసిడెంట్ గా గెలవడనే నాది 10,000 పందమేహ. నా 50,000 పందెం. కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడా? ఆయన తాగడానికి మందో తినడానికి బిర్యానీ ఇస్తే ఓటేస్తామంటరా? పర్లేదురా, ఆడి తాత తిని తినక చాలా సంపాదించాడు. ఇలాగై నన్ను ఊరు రుణం తీర్చుకొనేంట్రా. తీర్చుకోనేమంటరా? పిచ్చి కాకపోతే కష్టాల్లో అండగా ఉండే పెద్ద ఇట్టేసి ఈడి కోట ఓడేస్తారా? మనం మంచిద్దాం. అయ్యా నమస్కారం అండి కాఫీ ప్రెసిడెంట్ గారు. అది పండుగ మామూలు. అది మామూలే. ఎంత కావాలి? మీ దయ. నేను మీ రాజును రా. మీరు నా రాజ్యంలో ప్రజలు. మీరు ఎప్పుడూ బాగుంది. పండుగ చేసుకో. రారా పండుగ చేసుకో. సంస్కారహీనులు. చూసావు బంగారం ఎంత ఎదలో మన దగ్గర ఫ్రీగా నొక్కేసి ఆ ప్రెసిడెంట్ చుట్టూ ఎలా తిరిగేస్తున్నారో. నువ్వేం ఫీల్ అవ్వకు బంగారం, నెక్స్ట్ టైం నువ్వే ప్రెసిడెంట్ నేను చెప్తా. ఊరే ఎవరెన్ని మోసాలు చేసినా ఆ మా వాళ్ళమ్మ తల్లి మాత్రం నన్ను మోసం చేయదురా. నన్ను ప్రెసిడెంట్ కాకుండా ఎవ్వడు ఆపలేడు. తాగి పడిపోయే వాళ్ళకే అంత ఆలోచన ఉంటే పోసేవాడిని నేనెంత ఆలోచించాలరా. చూస్తుండు, ఇప్పుడు మొదలవుద్ది అస్సలు చేస్తారా. ఏం జరుగుతుందిరా? కంగారు పడకండ్రా. రాజ్యంలో దొంగలు పడ్డారు, ఇప్పుడు ఈ రాజెళ్ళి కాపాడతాడు. ఈ దెబ్బకి జనాల్లో సెంటిమెంట్ బంగారం గాడి ఊరికి ప్రెసిడెంట్.
రాజ్యంలో ప్రజలరా, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నేనున్నాగా, నిశ్చింతగా ఉండు. దా. ఏం చెప్తున్నారా? ఏం చెప్పాను రా? ఎక్కడ్రా? ఒరే రాహుల్, ఎక్కడున్నా? రాహుల్ ఏడ్రా? ఏం చేస్తున్నావు? పిచ్చి చూపిందా? నేను చెప్పింది నేను చేస్తుందేంట్రా? మన ప్లాన్ చెప్పారు కదా. ఎవరా మీరు? బంగారం గారు, ఎంత తాగినా ధైర్యం సరిపడలేదండి. మీరు వేరే వాళ్ళని చూసుకోండి, మేము రావట్లేదు. చూడటానికి కుర్రాళ్ళ ఉన్నాడు కానీ వీడిట చేస్తాడు అనుకోలేదురా. వీడి చేసిన ఏదో పనికి వదిలేస్తే ఊళ్ళో వాళ్ళే చంపేసేలా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళకూడదు, బయటకు ఉండాలి. అరే వెళ్ళొద్దని చెప్తే అర్థం కాదు. అరే చెప్తున్నా అలా వెళ్ళిపోతాడేంటి? ఏంటయ్యా వీడు ఇంత మొండిగా ఉన్నాడు? ఏమైందిరా? ఓ మాస్టర్గా ఈ దెబ్బ నిన్ను ఎప్పుడో కొట్టాల్సిందిరా. అయినా నువ్వు చంపింది వాడిని కాదురా, వాడిని నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని. భోజనాలండి బాగున్నాయా? అవునండి, అంతా బాగానే ఉంది కండి. ఒకటి మాత్రం నచ్చలేదండి. అయినా మన మీద పోటీ చేసిన పిలవడం ఏంటండి? మరి పిలిస్తే తప్పే ఉందండి, ఆడు మనవరుడే కదా, పైగా నా ఫ్రెండ్. అయినా మంచేదో చెడేదో తెలియనాడుతో ఫ్రెండ్షిప్ ఏంటి? నిజమేనండి, ఒకడికి మంచేదో చెడేదో తెలియాలంటే ఆడికి ఒక కుటుంబం ఉండాలి. అదే ఆడికి లేకుండా పోయింది. మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే మంచి చెడులు చెప్పి మార్చుకుంటాం. అదే ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఏలెత్తి చూపిస్తాం. మార్చుకోవాలని మాత్రం అనుకో. అలా చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలంటూ, డబ్బు ఉన్న వాళ్ళంతా బిజినెస్లు అంటూ ఊరికి దూరంగా వెళ్ళిపోతుంటే ఆడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆడికి ఊరంటే పిచ్చండి. అలాంటి వాడిని మార్చుకోవాలి కానీ దూరం పెట్టకూడదు. నాకు తెలిసి బంగారం మొండోడే గాని చెడ్డోడు మాత్రం కాదండి. మా గొప్పగా చెప్పారండి బాబు. ఇంకా నయ్యం
ప్రెసిడెంట్ కూర్చేసి అందులో కూర్చోబెట్టమని లేదా చేస్తే తప్పే ఉంది. భగవంతుడు కూడా మార్చలేని వాడిని బాధ్యత మారుస్తుందంటారు. ఏమో వాడు కూడా మారతాడేమో, చూద్దాం. ఎప్పుడు అనుభవిస్తూ అంటావు కదరా, ఈ పాపాన్ని కూడా జీవితాంతం అనుభవించు. నాకేం తెలియదండి. నాకు నిజంగా ఏ సంబంధం లేదు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఫ్రెండ్ నేను వెనకేసుకొచ్చినందుకు ఆడిని చంపేశావు కదరా. నువ్వనండి, ఇక్కడే చంపి పాటేస్తానండి. చెప్పండి. ఏ క్షణమైతే ఒక మనిషి చావుకి కారణమయ్యాడో అప్పుడే ఒక మనిషిగా వీడి చచ్చిపోయాడు. అలా నేను చేయని తప్పుకు బాధ్యుడినయ్యాను. నన్ను నమ్మిన ఒకే ఒక్క ఫ్రెండ్ని కోల్పోయి సొంతూరుకు దూరం అయ్యాను. వచ్చిన వాళ్ళు నువ్వు పిలిచిన వాళ్ళు కాకపోతే వచ్చింది ఎవరు? మధ్యలో రాహుల్ గారిని ఎందుకు చంపారు? నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తా అంటే వాళ్ళు వచ్చింది దొంగతనానికి కాదు, పక్కా ప్లాన్తో సంపనీకే వచ్చినారు. వాళ్ళ గురించి నీకు తెలవాలంటే నువ్వు హైదరాబాద్ పోయి యాదగిరిని కలవాలి. అచ్చా, ఆయన చేతి మీద పచ్చబొట్టు ఏముందను? అమ్మ. వచ్చింది ధని. చూడు, ఆడు కలవనికను ముచ్చట్లు చెప్పనికను దొరకడు. గని గిట్ట బయటకు రావాలంటే ఆన్ చేతికి సుపారి ముట్టాలి, సావనికి ఒక మనిషి ముంగటుండాలి. నా ప్రాణం పనంగా పెడితే కనబడి దొరకడని అర్థమైంది. అందుకే నా మీద నేనే సుపారీ ఇచ్చుకున్నా. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. నన్ను వెతుక్కుంటూ గని వస్తాడనుకుంటే మాణిక్యం వచ్చాడు. రాహుల్ చంపడానికి సుపారీ ఇచ్చింది ఎవరు గని ఒక్కడికే తెలుసు. ఆ నిజం తెలియాలంటే నేను వాడికి ఎదురెళ్ళక తప్పదు. అన్నా, మన గురించి మొత్తం వీడే చెప్పాడన్నా. వాడి మీద వాడే సుపారీ ఇచ్చుకొని మనల్ని యదవల్ని చేశాడు. నన్ను క్షమించన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించన్నా. అన్నా అన్నా mobile you're trying to reach is currently switched off. The mobile you're trying to reach is currently switched off. రాజ్ ఎక్కడా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నాడు? మనకి ప్రాబ్లం రాకూడదని గుళ్ళో డ్యూటీ వేయించుకున్నాడు. ఆ తరువాత లక్ష్మీ శ్రీనివాసులు ఒక్కసారి ఉలిక్కిపడి లేచారట. లేచిన తరువాత ఆ భృగు మహర్షి రాకను గమనించి శ్రీ మహావిష్ణువు ఆయనకు ప్రణామాలు అర్పించాడట. ఆ తరువాత భృగు మహర్షి లక్ష్మీ నివాస స్థానమైనటువంటి శ్రీహరియేదపై తన్నినందువలన ఆమె భృగు మహర్షిపై కోపంచి నాకిక్కడ స్థానం అక్కర్లేదు అని చెప్పి భూలోకానికి వెళ్ళిపోతుంది. అలా శ్రీ మహావిష్ణువుపై అలుక వహించిన శ్రీ మహాలక్ష్మి నారదుని ద్వారా విషయం తెలుసుకొని శ్రీ మహావిష్ణువును వెతుక్కుంటూ తిరుమల చేరుకుంది. అలా తిరుమల చేరుకున్న శ్రీ మహాలక్ష్మి
అక్కడ అలివేలు మంగ కథలు చెప్పడం అయిపోయింది. శ్రీనివాసుని చూసి ఆందోళనతో ఇప్పుడు కథలు వింటున్నారా? టైంకి పులిహోర దద్దోజనం బాగానే అందుతున్నట్టున్నాయి. అది కాదు శృతి గారు. నువ్వేంటో నాకు తెలియనప్పుడు దగ్గరగా ఉండి తెలిసాక దూరంగా వెళ్ళిపోతే ఏంటి నీ ఉద్దేశం? అంటే నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాకూడదని. ఏంటి ప్రాబ్లం? మిమ్మల్ని నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను, కానీ నా రైతు ఏంటో నాకు తెలుసు. అది మర్చిపోయేలోపే మీరు గుర్తు చేశారు. అమ్మాయిలు అన్నాక ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వన్స్ ఒకడు లైఫ్లోకి వచ్చాక అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. వాడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, హైట్ ఉన్నాడా, వెయిట్ ఉన్నాడా అని ఆలోచించరు. వాడే తన లైఫ్ అని ఫిక్స్ అయిపోతారు. నేను చెప్పేది ఒకసారి వినండి. రాజ్ గారు, మీ సెక్యూరిటీ ఎక్స్ప్రెషన్స్ ఆపి మీ ఒరిజినల్ బయటికి తీయండి. ఏమైంది? డ్యూటీలో ఉన్నా కదా. ఇక నుంచి మీ డ్యూటీ మారిపోయింది రాజ్ గారు. ఇప్పటి వరకు ఒకటి శత్రువుని చంపడం తప్ప నాకంటూ శత్రువు ఎవడూ లేడు. శత్రువునైనా చంపకుండా వదిలేస్తాను, కానీ ఒక్కసారి సుపారీ తీసుకుంటే మాత్రం వాణ్ణి చంపేదాకా వేటాడుతూనే ఉంటా. నీ మీద నువ్వు సుపారీ ఇచ్చుకొని చాలా పెద్ద తప్పు చేశావు. వాణ్ణి పట్టుకుంటా.
చెప్పరా రాహుల్ ఎందుకు చంపావు? నీకు సూపర్ ఇచ్చింది ఆవిడ. చెప్పరా రాహుల్ ఎందుకు చంపావు? నీకు సుపారీ ఇచ్చింది ఎవడో? నీ చెప్పు, నీకు సుపారీ ఇచ్చింది ఎవడో? బాగాలేదండి, అస్సలు బాగాలేదండి అమరాజ్ గారు. నిన్నటి వరకు స్కూల్లో నిలబడి పాఠాలు చెప్పినాడు, రేపు నుంచి కూర్చుని పంచాయతీలు చేస్తాడంట. అయినా మీరు ఉండంగానే రిటైర్ అయిపోయిన ముసలిని పట్టుకుని ఏకగ్రీవం అంటారేంటండి? సిరాగ్గాని. నాకు తెలియక అడుగుతున్నాను అమరాజ్ గారు, మీకు ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, లేదా మీ కోట్లేసే మీ వాళ్ళు లేరా? అప్పుడు ఆడి కొడుకు వచ్చి బంగారం గారు ప్రెసిడెంట్ అన్నాడు, ఇప్పుడు ఈడొచ్చి మాస్టర్ ప్రెసిడెంట్ అంటున్నాడు. మధ్యలో మనం ఏంటి, ఎదవలమా? అనుకుంటే అయిపోతుంది ఏంట్రా? ఇంకో రోజు టైం ఉంది కదా. ఒక్క రోజులో రాజ్యాలే కూలిపోయాయి. ఈ ప్రెసిడెంట్ ఎంత, ఆడి పదవెంత? టైం అవుతుందండి, మొదలు పెడదామా? ఓ 2 నిమిషాలు ఆగండి సార్, మూర్తి గారు వచ్చేస్తారు. అదిగో మాట్లాడొచ్చు సార్. చాలా మంచి పని చేశారు మూర్తి గారు. ఏ గొడవ లేకుండా ఏకగ్రీవం అనే ఒక్క మాటతో జనాలందరినీ ఒప్పించేశారు. అన్నీ తెలిసిన వ్యక్తి
మంచి మనిషి. ఆయన ఎవరు వద్దంటారు? చంపాల్సింది నన్ను కాదురా, ఆడ్నే. ఏంట్రా ఇదంతా? ఈడు చెప్తాడు. ఏంట్రా సంపాల్సింది నిన్ను కాదా ఆయన? ఎన్నారా ప్రెసిడెంట్ గారు ఈడేమన్నాడు? గనిగాడి ప్లేస్ లో అమ్మిరాజు ఉన్నాడేంటి? అక్కడ పడాల్సిన కత్తి ఇక్కడ పడింది ఏంటని షాక్ అవుతున్నావా? ఈ సప్లాన్ నీది కదురు, బంగారం గాడిది. ఒక తల నరికితే తలరాత మారుతుంది అనుకున్నా. ఈసారి ఊహించనంత ఇస్తా. ఒక్కరు కూడా మిగలకూడదు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మాలరా? నేను నమ్మించడానికి రాలేదు అమ్మిరాజు, నమ్మొచ్చాను. నాకు నీ సాయం కావాలి. ఈ అమ్మిరాజు గారు నీ మీద గెలవాలనుకునే శత్రువే తప్ప నీకు సాయం చేయాలనుకునే మిత్రుడు మాత్రం కాదురే. నాకు గెలిపోయి నిన్ను నా శత్రువుని చేసిందంటే నాకు గెలిపోవద్దు అమ్మిరాజు. నా ఓటమి నిన్ను నా ఫ్రెండ్ని చేస్తుందంటే జీవితాంతం ఓడిపోతాను. నాకు నీ సాయం కావాలి. మీ అబ్బాయి చెప్పినట్టు బంగారం మొండోడే కానీ చెడ్డోడు కాదండి. నా తమ్ముడు కొడుకు అనాథగా బ్రతకూడదని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదరా. నేను కన్న తండ్రి కంటే ఎక్కువగానే చూసుకున్నాను. పెద్దనా రెడీగా డబ్బులు పంపించారు. ఇవన్నీ నువ్వే చూసుకోరా. ఆయన కన్న తండ్రిలా చూసుకోవడమే కాకుండా ఆయన గౌరవాన్ని కూడా కాపాడుతున్నాడు. ఆయన తర్వాత ప్రెసిడెంట్ ఈయన అయితే బాగుంటుందండి. నీ తర్వాత ఆస్తి నాదే, పదవి నాదే, నీ గౌరవం కూడా నాదే అనుకున్నాను. జాతర చూసుకుని వెళ్తాడు రా. లేదురా, ఇంకెక్కడే ఉండిపోతాను. ఆడొచ్చాడు, నా ఆశను దూరం చేశాడు. ఈయన్ని మంచోడిని చేసిన పదవిని కూడా దూరం చేద్దాం అనుకున్నాడు. బంగారం మొండోడే గాని చెడ్డోడు మాత్రం కాదండి. ఆస్తి నాడు పదవినేడు పంచుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోనా? అందుకే ఈడేసిన ప్లాన్ లో ఆన్ లేపేశాను. ఈ నూనె మిషన్. అయినా నువ్వేం మారలేదు. అదే మంచితనం. పదవి ఏమన్నా ఇంటి పేరా? నా తర్వాత వాడికి, వాడి తర్వాత వాడి కొడుక్కి ఇలా వారసత్వంగా రావడానికి. ఈసారి అన్నీ తెలిసిన మన మాస్టర్ గారినే ప్రెసిడెంట్ చేద్దాం. పక్కనున్న నన్ను కాదని ఆడెవరినో ప్రెసిడెంట్ చేస్తానంటావా? అందుకే ఈసారి నిన్నేసేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ జీవితంలో నాకు
నీ మొహం చూపించకు పోరా. తప్పు అయిపోయిందిరా బంగారం. నువ్వు చేయని తప్పుకి నిన్ను బాధ్యుడిని చేశావు. నన్ను క్షమించరా. అయ్యో అంత మాట అనకండి. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథగా బ్రతకాల్సింది నేను ఆనందంగా బ్రతికేశానంటే అది మా తాత సంపాదించిన డబ్బు గొప్పతనం అనుకున్నానండి. కానీ ఒకసారి ఊరి దాటితే కానీ అర్థం కాలేదు అది ఊరు గొప్పతనం అని. మా తాత పోతూ పోతూ అనుభవించమంటే కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, నాకు నచ్చినట్టు నేను బతకడం అనుకున్నా. కానీ మన చుట్టూ ఉన్న కొన్ని బంధాలు, స్నేహాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు సంపాదించడం అని తెలుసుకోలేకపోయా. అయినా అనుభవించాలంటే కావాల్సిన ఆస్తులు కాదు, మనుషులు. వాళ్ళు కొంటేనారని నాకు అర్థమైంది. మీరేదైనా రే యాక్టింగ్ చేయాలిరా, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. నీతో శానా పనులు ఉన్నాయి. దా దమ్మా దా. ఏం బా స్నానం చేయలేదా? సెంటు కొట్ట పోయే కంపు కాదు బావా ఇదే. నా పాటికి నేను హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసుకుంటా ఉంటే బావా బేవరంలో బతుకు బిందాస్ కౌంటర్ తీసుకొచ్చావు. ఇక్కడేమో రైలు పిల్లకి చాప పిల్లకి మేత ఎలా చచ్చిపోతా ఉన్నా. మొన్నటికి మొన్న కుట్లో రొయ్యల పిల్లలు తగ్గిపోతే నేను తినేసానంటుందిరా. ఇదిగో చూడు, ఇక్కడ రొయ్యల కొట్లో రొయ్యల పిల్లలు చూసుకోవడం కన్నా అనాశాలలో చిన్న పిల్లలు చూసుకోవడం ఎంతో మేలు. నేను వెళ్ళిపోతున్నా, నువ్వేదో ఆగు. నేనున్నా కదా. నువ్వు ఉన్నావు కాబట్టి నా బతికి టేడ్చింది. అది కాదు, ఆగు. ఇవాళ తాడో పెడితే వెళ్ళిపోవాలి. నేను చూసుకుంటా కదా, పదా రా. ఉన్నాడు అనుకుంటుంది. ఏంటండి ఇది? ఎకరాకి 1,00,000 పిల్లలు వేసావంటే 50 కౌంట్ చొప్పున 100 టన్నులు. ఇవాళ రేటు ప్రకారం టన్నుకి 3 లక్షలు వేసుకున్నా టోటల్ 3 కోట్లు. కానీ ఇక్కడ 2,000 తగ్గిందేంటి? అసలు 2,000 విలువ మీకు తెలుసా? ఆ 2,000 గురించి నీకంటే ఎవరికి బాధ తెలుసమ్మా. ఇంకా చెరువు దగ్గరికి వెళ్లకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే ఈసారి కౌంట్ తగ్గిందంటే ఊరుకునేదే లేదు. వేసిన పిల్ల అనుకున్న కౌంట్ రావాల్సిందే. అర్థమైందా? వెళ్ళండి. ఓకే సిస్టర్. కూర్చోండి. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. పైన అమధర్మ రాజైనా కిందున్న ఏ రాజైనా పరిపాలించేది మాత్రం రాలేరా. ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా. పెళ్లి చేస్తున్నావుగా, అనుభవించు.